టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలిపిరి విగ్రహం ఇష్యూలో పోలీసులకు ఫిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి గోవిందరాజుల ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 196, 197 అలాగే 356, 299 ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. అలిపిరి దగ్గర వెంకన్న విగ్రహంపై భూమన వీడియో విడుదల చేశారు. టీటీడీకి సంబంధించిన విషయంలో సంస్థను అప్రతిష్ట పాలు చేశారంటూ ఫిర్యాదు అందింది. 22 ఏళ్ల కిందట అలిపిరి విగ్రహం దగ్గర వదిలేసినట్లుగా కన్నాచారి కొడుకు గురుస్వామి చెప్తున్నారు. తమకు వచ్చిన ఆర్డర్ ప్రకారం విగ్రహం చేసినట్లుగా వెల్లడించారు. అది 22 ఏళ్ల కిందట అలిపిరి దగ్గర ఆ విగ్రహాన్ని వదిలివేసినట్లుగా అతను చెప్తున్న పరిస్థితి. దీంతో ప్రస్తుతం పోలీసులు ఈ అంశాల ఆధారంగా కేసు నమోదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పిఎస్లో కేసు నమోదైంది. అసత్యాలు ప్రచారం చేసిన నేపథ్యంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా చెప్తున్నారు. అలిపిరి సమీపంలోని ఓ విగ్రహంపై భూమన అసత్యాలు చెప్పారు. దేవుడి విగ్రహానికి అపరాధం జరిగిందంటూ కూడా ప్రకటన చేసినట్టుగా ఆరోపణలున్నాయి. భూమన తన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. మొత్తం మీద అలిపిరి విగ్రహానికి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక మహావిష్ణువు విగ్రహానికి ఘోర అపచారం జరిగిందంటూ ప్రభుత్వం పైన టీటీడీ పైన మండిపడ్డారు భూమన. అయితే ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆది విష్ణుమూర్తి విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో భూమన మరోసారి స్పందించారు. అది శనీశ్వరుడి విగ్రహం కాదని, అది ముమ్మాటికి శ్రీ మహావిష్ణువు విగ్రహమేనంటూ స్పష్టం చేశారు. వైకానస ఆగమ శాస్త్రం తెలియని వాళ్ళు తనపై అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతుందని చెబితే తప్పుడు కేసు పెడతామని హెచ్చరిస్తున్నారని, కేసు పెట్టి తనను ఉద్దేశపూర్వకంగా బెదిరిస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆరోపించారు. అది శనీశ్వర విగ్రహం కాదని చెప్తున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వర విగ్రహం ఎలా అవుతుందంటూ, శనీశ్వర విగ్రహానికి విల్లు బాణం ఉంటాయంటూ అది శిల్పి చెక్కి నిర్లక్ష్యంగా పడేశారంటూ సమాధానం చెప్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నా అది మహావిష్ణు విగ్రహమేనని, నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, తనపై తప్పుడు కేసు పెట్టి జైల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ, ఇక తాను నాయకుడిని కాదని స్వచ్ఛమైన హిందూ ధర్మం కోసం పోరాడే పూర్తి నమ్మకం ఉన్నవాడినంటూ భూమన ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో అటు రాజకీయ రంగం కూడా పొలుముకున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయాల కంటే తనకు హిందూ ధర్మ పరిరక్షణ ముఖ్యమంటూ భూమన ప్రకటన విడుదల చేశారు. ఈ రకంగా మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డిపై అయితే కేసు నమోదైంది. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలకు చిరునామంగా మారారంటూ టీటీడీ మండలి సభ్యులు ఆరోపించారు. శ్రీ మహావిష్ణు విగ్రహానికి మహాపచారం జరిగిందంటూ భూమన ఆరోపించడంపై బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలతో తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టతను కరుణాకర్ రెడ్డి దెబ్బతీస్తున్నారంటూ బోర్డు సభ్యులంతా కూడా ముక్తకండంతో ఖండించిన పరిస్థితి. మొత్తం మీద టీటీడీలో అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేశారంటూ భూమన చేసిన ఆరోపణలు టీటీడీ బోర్డు ఖండించింది. అది శనీశ్వరుడి విగ్రహం అంటూ కూడా కొట్టిపారేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారం ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ మాటల యుద్ధంతో ఈ వ్యవహారం కేసు దాకా వెళ్ళింది. భూమన కరుణాకర్ రెడ్డిపై అయితే ప్రస్తుతం అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. మా ప్రతినిధి దామోదర్ జైన్ అవుతున్నారు. దామోదర్, ఈ మహావిష్ణువు విగ్రహానికి సంబంధించి భూమన చేసిన ఆరోపణలు కూడా తప్పని చెప్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది, ఇంట్లో వాస్తవాలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, అలాగే ప్రస్తుతం భూమనపై ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు, ఏం జరుగుతుంది? ఉదయం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరిలోని పార్కింగ్ ఏరియాలో ఒక మూల పడి ఉన్న విగ్రహాన్ని, ఏదైతే ఆయన చెప్తున్నది విష్ణుమూర్తి, అదే టీటీడీ వారు చెప్తున్నది శనేశ్వర స్వామి విగ్రహం. ఈ విగ్రహం వద్ద వెళ్లి విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా పడివేశారు. చెత్త కుప్పల మధ్య ఉంది, మద్యం బాటిల్ పక్కన ఉన్నాయంటూ కూడా ఆయన విమర్శిస్తూ, ఒక టీటీడీని విమర్శిస్తూ తనకు చాలా బాధగా ఉందంటూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన ఏదైతే టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీసులు, టీటీడీ
శిల్పారామానికి సంబంధించిన ఆచార్యులు అందరికి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అది అసలు టిటిడికి సంబంధించింది కాదని పుట్టా కన్నాచారి అనే వ్యక్తి 2000 సంవత్సరంలో ఆ విగ్రహాన్ని తయారు చేశాడు. అప్పట్లో అతను రాయల చెరువులో ఒక కార్ఖానా పెట్టుకొని పనిచేసేవాడు. ఈ విగ్రహాన్ని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి డ్రాయింగ్ మొత్తం ఇచ్చి శనేశ్వర స్వామిని ఈ విధంగా సింహ వాహనంతో పాటు అదే విధంగా 10 చేతులు, విల్లు, బాణము, చక్రము, అదే విధంగా గద ఉండే విధంగా తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చాడు. 2 లక్షల రూపాయలు అప్పట్లోనే తమకు డబ్బులు ఇచ్చాడని ఆ శిల్పాన్ని తయారు చేసిన ఆయన కుమారుడు గురుస్వామి వచ్చి పోలీసుల వద్దకు చెప్పాడు. అదే సమయంలో దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఆయన చూపించాడు. అంటే 2003 అక్కడ ఈ విగ్రహం చెక్కిన తర్వాత పూర్తి కంప్లీట్ కాకనే ఎవరైతే పుట్టా కన్నాచారికి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి బెంగళూరు వ్యక్తి మరణించడం, వారి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసిన తమ తండ్రి మరణించిన తర్వాత తమకు ఆ విగ్రహం అవసరం లేదని చెప్పడంతో తాము వదిలేశామని, అదే సమయంలో తమ పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో ఏదైతే రాయల చెరువు రహదారి సమీపంలో ఉన్న తమ కార్ఖానాను తిరుపతిలో ఏదైతే అలిపిరి సమీపంలో గతంలో ఏ విధంగా విగ్రహాలన్నీ అక్కడ చెక్కేవారో ఆ ప్రాంతంలో తాము కూడా ఒక ఏరియాలో విగ్రహాన్ని తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళమని చెప్పారు. 2003లో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆ ఏరియాలో పూర్తిగా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, విగ్రహాలు తయారు చేసే వారిని అక్కడ నుంచి పంపించి వేయడం కూడా జరిగిందని చెప్పాడు. ఈ సేపంలో చిన్న చిన్న విగ్రహాలు అక్కడ నుంచి తీసుకెళ్లాము, ఈ పెద్ద విగ్రహాన్ని అక్కడే వదిలేసాము, దానికి సంబంధించిన పాదపీఠం కూడా పక్కనే వదిలేసామంటూ కూడా తెలియజెప్పాడు. మొత్తం మీద అప్పటి నుంచి ఏదైతే 2003 నుంచి ఇప్పటి వరకు సుమారు 22 సంవత్సరాలుగా ఆ విగ్రహం అక్కడే ఉన్న పరిస్థితి. అయితే నిన్న టిటిడి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి అక్కడికి వెళ్లి ఈ వీడియో విడుదల చేసిన తర్వాత ఈ వాస్తవాన్ని వాళ్ళు బయటికి టిటిడి గానీ అది పోలీసులు గానీ బయటికి తీసుకొచ్చారు. అయితే మొత్తం మీద సింహ వాహనం మీద ఈ విధంగా వెంకటేశ్వర స్వామి శనేశ్వరుడు విగ్రహం తయారు చేస్తారంటూ భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి అనవసర దుష్ప్రచారం టిటిడి మీద చేశాడంటూ ఆరోపిస్తూ విమర్శలు చేయడానికి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తీసుకుంటున్నాడు. గత 22 సంవత్సరాల్లో 2 సార్లు టిటిడి పాలక మండలి చైర్మన్ గాను, అదే విధంగా టిటిడి తుడా చైర్మన్ గా పనిచేస్తూ టిటిడి పాలక మండలి అనుబంధ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశాడు. తిరుపతి ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశాడు. ఈ సమయంలో ఈ విగ్రహం ఎందుకు టిటిడి భూమన్ కరుణాకర్ రెడ్డికి ఈ విగ్రహం గుర్తుకు రాలేదు, ఆ సమయంలో ఎందుకు ఆయన ఈ విగ్రహాన్ని గురించి పట్టించుకోలేదు, అప్పుడు ఇక్కడ ఇదే చెట్ల మధ్య చెత్త కుప్పల మధ్య ఉన్నది, తామే వాటిని చాలా క్లియర్ చేశామంటూ కూడా టిటిడి అంటుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కేవలం ఏదో ఒక వివాదాన్ని టిటిడి మీద రుద్దడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. గతంలో గోశాలలో అనవసర దుష్ప్రచారం చేశాడు, ఆ తర్వాత ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలను ఆయన హడావిడి చేస్తున్నాడు. చివరకు ఏదైతే చంద్రగ్రహణం రోజు ఒక మహాద్వారం తర్వాత ఉన్న గేటు వద్ద తాళం వేసిన చోట విజువల్ తీసుకుంటే ఆ విజువల్ ను కూడా పెద్దది చేసి హడావిడి చేశాడంటూ కూడా బోర్డు సభ్యులు ప్రశ్నించారు. మొత్తం మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణంతో ఆయన మీద నిన్న అలిపిరి పిఎస్ లో గోవిందరాజులనే టిటిడి ఉద్యోగి ద్వారా ఫిర్యాదు ఇప్పించారు. ఈ ఫిర్యాదు ప్రకారము 385/2025 కేసు నమోదు ప్రకారము ఆయన మీద బిఎన్ఎస్ 196/1/A, అదేవిధంగా 197/1 299 352 353 2/2 356(2) రెడ్ విత్ 356(1) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము కేసులు నమోదు చేశారు. మొత్తం మీద ఇది కొంత వివాదంగా మారింది. అయితే ఇక్కడ దామోదర్ అంటే ఇక్కడ టీటీడీ సభ్యులు ఆరోపిస్తుంది ఏంటంటే కేవలం రాజకీయ ఉనికి ధనార్జన కోసమే భూమన ఇలా చేస్తున్నారు, అసలు ఆయన ఇంట్లో మత విశ్వాసాలు కూడా వేరని చెప్తున్నారు. సరే, ఓవరాల్గా ఇదంతా కూడా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. అసలు టీటీడీ మీద ఇలాంటి ప్రచారాలు కానీ ఆరోపణలు కానీ చేస్తున్న క్రమంలో ఈ రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్న పరిస్థితిలో భక్తులు ఏమంటున్నారు? నిజంగా పవిత్ర స్థలమైనటువంటి పుణ్యస్థలమైనటువంటి తిరుపతిలో ఇలాంటి రాజకీయాలు జరగడం పట్ల ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? టీటీడీ గురించి భక్తులు ఈ విషయాల్లో వారికి కావాల్సింది మంచి దర్శనం, అదే విధంగా క్యూ లైన్లలో కనీస వసతులు, దీంతో పాటు వసతి సౌకర్యాలు, ఈ విషయాల గురించి మాట్లాడకుండా కేవలం అనవసర విషయాల గురించి ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా
భక్తులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిని ఒక అరక్షణం పాటు చూస్తే చాలని భావించే భక్తులు వేలాది మంది ప్రతిరోజు తిరుమలకు వస్తుంటారు. వారి యొక్క సౌకర్యాల గురించి ఏ నాయకుడు పట్టించుకోకుండా కేవలం వీటి గురించి మాత్రం మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? ముఖ్యంగా తిరుపతికి సంబంధించి తిరుమలలో చాలా వరకు హోటల్స్ వివాదము, అదేవిధంగా అధిక ధరలకు కొన్ని హోటల్స్ భోజనాలు అమ్ముతున్న నేపథ్యం గతంలో ఉంది. ఆ తర్వాత గతంలో క్యూ లైన్లలో భోజనాన్ని కూడా, ఏదైతే అన్నప్రసాదాల పంపిణీ కూడా ఆపివేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ అన్నప్రసాదాల పంపిణీ కొనసాగిందంటూ కూడా టీటీడీ ప్రస్తుత పాలక వర్గం చెప్తుంది. మొత్తం మీద అటు భక్తుల సౌకర్యాల గురించి పూర్తి స్థాయిలో పట్టించుకోవాలి. కేవలం పైన 20,000 మందికి మాత్రమే వస్తూ ఉంటుంది. మిగతా భక్తులంతా ఆరు బయట ఉండాల్సిన పరిస్థితి. వీటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అనవసర విషయాలు రాద్ధాంతం చేస్తున్నారు. తమ ఉనికి కోసం ఇలాంటి వ్యవహారం అన్ని పార్టీల నాయకులు చేస్తున్నారంటూ కూడా భక్తులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే టీటీడీ గురించి ఏ చిన్న వార్త వచ్చినా ప్రపంచంలో అన్ని చోట్లకు వేగంగా వెళ్తుంది. అంతేకాకుండా అన్ని సామాజిక మాధ్యమాలు అటు మీడియాతో పాటు అది మిగతా సోషల్ మీడియా కూడా వెంటనే అందుకుంటుంది. ప్రచారం ఉచితంగా లభిస్తుందనే కారణంతో ఇలాంటి హడావిడి జరుగుతుందన్న కోణం కూడా ఆలోచించాల్సి వస్తుంది. మొత్తం మీద చూస్తే నిన్న జరిగిన ఇష్యూ 22 సంవత్సరాలుగా ఉన్న విగ్రహాన్ని గతంలో ఎప్పుడైనా తొలగించవచ్చు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా తొలగించవచ్చు. లేకపోతే దానికి సరైన దానికి ఎక్కడైనా మంచి చోట పెట్టాల్సి ఉండే అవకాశం కూడా ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే నిన్న జరిగిన ఇష్యూను అనవసర రాద్ధాంతంగా టీటీడీతో పాటు ఇతర వర్గాలు, టీడీపీతో పాటు కూటమి నాయకులు అంటున్నారు. మరోవైపు తాను హిందువునని ప్రతిసారి ఆయన నిన్న ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ కానీ ఆయన మాట్లాడిన దాంట్లో కానీ చూస్తే తాను హిందువునన్న విషయాన్ని చెప్పుకోవడానికి ఎక్కువగా ప్రయారిటీ చూపించాడు. అంటే గతంలో ఈ మధ్య కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి పైన చాలా వరకు ఇటు కూటమి నాయకులు చాలా పెద్ద ఎత్తున చేస్తున్న విమర్శ ఏమంటే అతను అసలు హిందువే కాదు, నయా క్రిస్టియన్ కన్వర్టెడ్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు అటు టీటీడీ చైర్మన్ తో పాటు కింది స్థాయి టీడీపీ నాయకుల వరకు విమర్శలు చేశారు. ముఖ్యంగా అతని కుమార్తె వివాహాన్ని ఉటంకిస్తూ ఈ విధంగా చేయడము, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోనికి ఆయన కుమార్తెను ఇవ్వడము, ఈ వ్యవహారాలన్నీ బయటికి తెస్తూ చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి తన ఊరికి కోసం ఈ విధంగా చేస్తున్నాడంటూ ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులతో పాటు కూటమి సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరోవైపు కేవలం తాను శ్రీవారి భక్తుడుగానే ఈ విషయాలను తాను బయటికి తీస్తున్నాను, మహావిష్ణువుకు అపచారం చేశారంటూ ఆయన అంటున్నారు. మొత్తం మీద అది శనేశ్వరుడు విగ్రహం అంటున్నారు. మరోవైపు మహావిష్ణువుకు సింహ వాహనం ఉండదు, కేవలం శిల్పి గురుస్వామి మనతో మాట్లాడాడు, బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన చెప్తూ మాకు డ్రాయింగ్ ఎవరిస్తే ఆ విధంగా తయారు చేస్తాం, అది టీటీడీకి సంబంధం లేదు. కాకపోతే అప్పట్లో టీటీడీ స్థలంలో తాము విగ్రహాల తయారీ కార్ఖానా పెట్టుకున్నాం కాబట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాము, అంతేకాని టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాం. మొత్తం మీద ఈ వివాదం బూమరాంగ్ అయిందా లేకపోతే వివాదంగా మారిందా కానీ అవసరమైన పబ్లిసిటీ ఇరుపక్షాలకు వచ్చిందని మాత్రం చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది తిరుమలలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది ముఖ్యంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ప్రధానంగా శనీశ్వరుడి విగ్రహాన్ని అలిపిరి సమీపంలో శ్రీ మహావిష్ణువు విగ్రహంగా పేర్కొంటూ అక్కడ శ్రీ మహావిష్ణువుకు అపచారం జరిగిందంటూ ఫేక్ మాటలు, వీడియోలు జనాల్లోకి వదిలి అసత్య ప్రచారాన్ని చేస్తున్నాడంటూ భూమన్పై కేసు నమోదైంది. టీటీడీ బోర్డు సభ్యులు కూడా మండిపడుతున్నారు. కేవలం తన రాజకీయ ఉనికి కోసమే భూమన ఇలా ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపించారు. సో మొత్తం మీద కొన్ని సెక్షన్ల మీద ప్రస్తుతం భూమన్పై కేసులు నమోదు చేశారు. చూడాలి ఎలాంటి చర్యలు ఉంటాయి. నిజంగా తిరుపతి దేవస్థానం లాంటి పవిత్ర ప్రదేశంలో ప్రధానంగా ఈ రాజకీయ మనగడ కోసం ఇలాంటి ఆరోపణ చేస్తున్నారా, లేదా తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారనేది మాత్రం ఇటు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా మంచిది కాదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. భక్తులు కూడా ఇదే విషయంపై కొంత బాధపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా టీటీడీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల నేపథ్యంలో కేవలం భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి, స్వామివారి దర్శన మహాభాగ్యం కలిగితే చాలనుకునే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి మాట్లాడాల్సింది పోయి ఇలాంటి ఇతరత్ర అంశాలపైన రాద్ధాంతాలు చేసుకోవడం ఏంటనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఇటు టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఖండించిన పరిస్థితి. బట్ దానికంటే ముందు ఒకసారి భూమన ఏం మాట్లాడారో చూద్దాం.
వైఖానస ఆగమ భగవత్ శాస్త్రాన్ని గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి పాలక మండలి సభ్యులు కొంతమంది ఈ రోజున నా మీద నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి, లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము. ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. మా అపర మేధావులైనటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు తాము తప్పు మీద తప్పు చేస్తూ మళ్ళీ అది శని విగ్రహం, ఎప్పుడో అక్కడ ఎవరో కన్నప్ప ఎవరో ఒక శిల్పి చెక్కి అక్కడ వెళ్ళిపోయినాడు అని, అంటే శిల్పి చెక్కి దేవతా విగ్రహాన్ని అలా పాడేస్తే తీసివేయవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? అంటే ఒకవేళ మీరన్నట్టుగానే శని విగ్రహం అయితే అది దేవతా విగ్రహం కాదా? దేవతా స్వరూపం కాదా? నేను అది శని విగ్రహం కానే కాదని, అది 100% శ్రీ మహావిష్ణు విగ్రహమేనని చాలా స్పష్టంగా శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహంగా చాలా స్పష్టంగా అది నిరూపించటం జరిగింది. మీరు జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా నేను ఆడపోయి మందు బాటలు వేసినానంట. సరే, ఎంతకైనా దిగజారి మా మీద నిందలు మోపేటువంటి శక్తి ఉన్నది, మీకు యుక్తి ఉన్నది, అధికారము ఉన్నది. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మీరు ఏమాత్రం కూడా బాధ్యతతో వ్యవహరించకుండా తప్పును ఎత్తి చూపినటువంటి నా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే భయపడేటువంటి వ్యక్తిని కానే కాదు. ఇప్పుడే నేను ఏదో విషయం కూడా విన్నాను, నన్ను ఏదో అరెస్ట్ చేయబోతున్నారని. మీరు ఏం చేసుకున్నా భగవద్భక్తునిగా మీరు నన్ను నాస్తికుడుగానో లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఆచరించేవాడుగానో మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు, కిరస్తానిని కాదు. నేను స్వచ్ఛమైనటువంటి హిందువును. ఆ హైందవ ధర్మ పరిరక్షణ కోసమే మీ మాదిరిగా ఉద్యోగాలు కొట్టడానికి రాజకీయాలు చేసినటువంటి వాడిని కాదు. నేను హిందూ ధర్మం పట్ల అపరిమితమైనటువంటి అనురక్తి కలిగి భక్తి విశ్వాసాలతో అనేక పూజ్యనీయులైనటువంటి స్వాముల ద్వారా విషయ సంగ్రహం చేసి మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడిని కాదు. అలాగే స్వామివారు నన్ను కనుకరించినాడు కాబట్టే అనుగ్రహించినారు కాబట్టే నాకు 3 సార్లు టీటీడీ బోర్డు పదవి, 2 సార్లు టీటీడీ బోర్డు అధ్యక్ష పదవి ఇచ్చినాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఇవి రావు అన్న సంగతి మీకందరికీ తెలుసును. మీరేమో ఒకసారి టీటీడీ పదవి పొందగానే భగవత్ అనుగ్రహమంతా మా మీద ఉండటం కారణంగా నాకు ఈ అవకాశం వచ్చిందని చెబితే, నాకు
2 సార్లు అధ్యక్ష పదవిని 3 సార్లు బోర్డు మెంబర్గాను భగవంతుడు ఇచ్చినాడంటే నాకు అనుగ్రహం కాకుండా భగవంతుడు నా మీద కోపంతో నాకు ఆ పదవి ఇచ్చినట్ట? మీరు మాయమాటలు చెబితే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. మీకంటే కొన్ని వేల లక్షల రెట్లు నేను హిందూవాదిని, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ విగ్రహం అలా ఉంచటం 1.5 సంవత్సరాల కాలంగా మీ హయాంలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి రాకపూర్వము మా మీద విపరీతమైనటువంటి నిందారోపణలు మోపి మేము హైందవ వ్యతిరేకులము, హైందవ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాము అని చెప్పినటువంటి వాళ్ళు మీ హయాంలో ఏం జరుగుతోంది అని నేను ఎత్తి చూపితే అది శనిగ్రహ విగ్రహం అని మాట్లాడతారా? శనిగ్రహానికి శంకు చక్రాలు ఉంటాయా? ఏం మాట్లాడతారండి? మీ ఇష్టం వచ్చినది చేసుకోండి. నన్ను ఏం చేసుకోవాలనుకున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కేసులైనా ఇరికిచ్చి నన్ను జైల్లో పెట్టండి. నేను హైందవ ధర్మం కోసమని పోరాడకుండా ఉండేటువంటి ప్రసక్తి లేనే లేదు. నాకు రాజకీయాల కంటే హిందూ ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా, ఆ భగవంతుని ఆదేశంగా ఉద్యమిస్తా, పోరాడతానని తెలియజేస్తున్నాను.